హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటో. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళే చూసే ఉంటారు. ఫ్లిప్కార్ట్లో నేను ఒక రెండైతే ఆర్డర్ పెట్టానమాట. ఒక డ్రెస్ అలాగే ఒక డెనిమ్ అనమాట. అవి ఎలా వచ్చాయి ఏంటి, నేను ఏం ఆర్డర్ పెట్టాను, నాకు ఏం వచ్చాయో మీకు ఈరోజు క్లియర్గా నేను చూపించబోతున్నానండి ఫ్లిప్కార్ట్లో. సో లేట్ చేయకుండా నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను అనమాట. సో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ముందుగా డ్రెస్ అయితే చూసేద్దామండి. డ్రెస్ అయితే చాలా బాగుంది. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా ఈ డ్రెస్ ఎలా వస్తుంది ఏంటి, ఎలా దీన్ని ఆర్డర్ చేయాలా వద్దా అనేసి. నేను పక్కన రిఫరెన్స్ ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను. ఈ డ్రెస్ అయితే ఇలా వస్తుందండి. టాప్ అయితే ఇవి హ్యాండ్స్ వచ్చేసి చిన్న వర్క్ అయితే ఇచ్చున్నాడు హ్యాండ్స్కి. అలాగే ఇక్కడ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి. చిన్న పూసలు లాంటివి కూడా ఇచ్చున్నాడు అనమాట. డీటెయిలింగ్ బాగుంది. ఇది లైట్ కలర్ పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది అనమాట. లోపలైతే ఇది ఇలా ఉందన్నమాట. ఈ కట్ అనేది మిడిల్లో వస్తుంది అనమాట. కట్ మనకి మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఈ కట్ ఇక్కడ ఇచ్చున్నాడు, ఇక్కడ ఈ కట్ మధ్యలో ఇచ్చున్నాడు. ప్యాంట్ అనేది ఏంటంటే పైకి పెట్టుకోవాలి, అప్పుడే ఈ డ్రెస్ బాగుంటుంది అనమాట. సో ఇలా ఇచ్చున్నాడు టాప్ అంతా కూడాని. బ్యాక్కి నార్మల్ జిప్ ఇచ్చున్నాడు అనమాట. నార్మల్గా ఈ జిప్ ఇలా ఓపెన్ చేసుకొని మనం వేసుకోవచ్చు. ఇలా జిప్ ఇచ్చున్నాడు. కలర్ అయితే లైట్ కలర్ వచ్చిందండి. అంటే దాంట్లో మీషో సారీ ఫ్లిప్కార్ట్లో చూపించిన కలర్ అయితే మనకి ఇవ్వలేదు, కానీ కలర్ అయితే మాత్రం ఈ కలర్ ఇచ్చున్నాడు అనమాట. లైట్గా ఉంది ఈ కలర్ అనేది కూడా. మీకు నేను లింక్ కానీ లేదా దీని కోడ్ కానీ పెడతాను, నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది. సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది ఎక్కడ తీసుకున్నాను. సో టాప్ అయితే ఇలా వచ్చిందండి. బాగా వచ్చిందనే చెప్పుకోవాలి దీనికైతే. అలాగే బాటమ్ విషయానికి వచ్చేసరికి బాటమ్ అయితే ప్లాజో బాటమ్ అండి. ఇది ప్లాజో లాగా వచ్చింది. ప్యాంట్ అనేది ప్లాజో బాటమ్ ఇచ్చున్నాడు. ప్యాంట్ ఇలా ఎలాస్టిక్ వచ్చి, ఇక్కడైతే ఎలాస్టిక్ వచ్చి చివర్లో మనకి ఏదైతే ఈ వర్క్ బార్డర్ ఏదైతే ఇచ్చున్నాడో దానికి టాప్కి ఏ బార్డర్ అయితే హ్యాండ్స్కి ఇచ్చున్నాడో అదే బార్డర్ ఇందులో కూడా ఇచ్చున్నాడు అనమాట. చాలా బాగుందనే చెప్పాలి. చాలా నచ్చింది నాకు కూడా ఈ డ్రెస్. ఈ కలర్ లేదు యాక్చువల్లీ నాకు, అందుకే నేను ఇది తీసుకున్నాను. బాగుంది. ప్లాజో ప్యాంట్ అండి ఇది. అలాగే చున్నీ విషయానికి వస్తే చున్నీ ఏంటంటే కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పుకోవాలి. లెంత్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇలా ఇలా అన్నమాట చున్నీ. ఇది వెడల్పు అనేది ఇంత ఉంది. ఇలా అన్నమాట ఇచ్చున్నాడు. ప్యాంట్ అనేది ఈ విధంగా దేనికి టాప్ హ్యాండ్స్కి ఎలాంటి డీటెయిలింగ్ అయితే ఇచ్చున్నాడో అలాంటి డీటెయిలింగే ఇచ్చున్నాడు. ప్యాంట్కి ప్లాజో ప్యాంట్ వచ్చింది. ఇది టాప్కి హ్యాండ్స్ అనేది ఇలా ఇచ్చున్నాడు అనమాట. ఇవే హ్యాండ్స్ అనేవి సేమ్ దానిలో కూడా బాటంలో కూడా ఇచ్చున్నాడు అనమాట. ప్యాంట్కి ప్లాజో ఈ విధంగా ఉందన్నమాట. ఈ డ్రెస్ అయితే పక్కన ఒకవేళ రిఫరెన్స్ ఇమేజ్ ఉంటే మీకు యాడ్ చేస్తాను. సో దట్ మీకు ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. నేనైతే దీనికి 5/4 రేటింగ్ అయితే ఇస్తానండి. కలర్ కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు, కానీ డ్రెస్ అయితే మాత్రం బాగుంది. ఎందుకంటే ఇది ఇలాంటి డ్రెస్ బయట తీసుకోవాలంటే ఈజీగా 1000 to 1500 అలా పడుతుంది. ఫ్లిప్కార్ట్లో నాకు చాలా రీజనబుల్ కాస్ట్కే దొరికింది అనమాట. సో మీరు కూడా ఎవరైనా ఒకవేళ తీసుకోలేని వాళ్ళు ఉంటే ఈ డ్రెస్ కానీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ఆర్డర్ పెట్టేసుకోండి. ఇది నేను పండగ టైంలో ఆ టైంలో ఆర్డర్ పెట్టాను. ఆల్రెడీ నేను వేసేసుకున్నాను అనమాట. లేట్ అయింది కొంచెం రివ్యూ ఇవ్వడానికి. సో ఇప్పుడు ఇస్తున్నాను దీని రివ్యూ. ఈ డ్రెస్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు ఈ డ్రెస్ తీసేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను ఒక డెనిమ్ ఆర్డర్ పెట్టానండి. ఇలాంటి డెనిమ్స్ వేసుకోవడం నేను ఫస్ట్ టైం అనే చెప్పాలి. డెనిమ్స్ చాలా బాగుందండి. డెనిమ్ అయితే ఇలా డెనిమ్స్ అంటారు కదా, ప్యాంట్ ఇలా కింద వస్తుంది. ఇలా ప్యాంట్ అనేది కింద ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట. ముందుకి చిన్న థ్రెడ్ లాగా ఇచ్చి
ఇలా కట్టుకోవడానికి, టై చేసుకోవడానికి ఇలా థ్రెడ్ లాగా ఇచ్చున్నాడు. టై చేసుకోవడానికి. వెనక్కి వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చున్నాడు అనమాట. ఇది ఎలాస్టిక్. నేనైతే 34 తీసుకున్నాను సైజ్ అనేది. ఇది డెనిమ్ అండి. ఇది మంచి టాప్స్ మీద వాటి మీదకి ఏంటంటే పేరప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నాకు చాలా సెట్ అయింది. ఒకవేళ మీరు కూడా తీసుకోవాలనుకున్నట్టయితే ఇలాంటివి తీసుకోండి. డెనిమ్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఇలాంటి డెనిమ్స్ అనేవి. పిక్ యాడ్ చేస్తాను పక్కన ఇది ఎలా ఉంది ఏంటనేది, సో దట్ మీకు రిఫరెన్స్ ఉంటుంది, ఒక ఇమేజ్ అనేది, రిఫరెన్స్ ఇమేజ్ ఎలా వస్తుంది ఏంటనేది. సో దీంట్లో మీరు తీసుకోవచ్చు. దీని క్లాత్ కూడా చాలా బాగుంది. జీన్ క్లాత్ కాదు ఇది, డార్క్ థిక్ జీన్లోనే కాటన్ థిక్ జీన్ ఉంటుంది కదా, ఆ విధంగా వచ్చిందనమాట. చాలా బాగుంది. మీకు క్రష్ చేస్తుంటే తెలుస్తుంది జీన్ ఎలా ఉంది ఏంటనేది. సమ్మర్లో వాటిల్లో సింపుల్గా బయటికి వేసుకెళ్ళడానికి వాటికి చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చిందండి. దీనికి మాత్రం నేను 5 out of 5 రేటింగ్ అయితే ఇస్తున్నానండి. ఫ్లిప్కార్ట్లో చాలా బాగా వచ్చింది ఈ డెనిమ్ అయితే. రిఫరెన్స్ ఇమేజ్ కూడా పక్కన యాడ్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలన్నట్లయితే వెళ్ళి మీరు తీసేసుకోవచ్చు అనమాట. డెనిమ్స్ అవన్నీ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఉన్నాయి కదా, అందుకోసం ఈ డెనిమ్ అయితే నేను తీసుకున్నానండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతనండి. దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.